ఇక నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వరదలతో దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సిరిసవాడ, మాదారం, రఘుపతిపేట టు రామగిరి, ఉల్పార టు మోల్గర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగర్ కర్నూలు నుంచి మా రిపోర్టర్ శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. అమూల్య, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దుందుబి నది ఏదైతే కృష్ణా నదికి ఉపనది ఏదైతే ఉందో దుందుబి నది, ఆ నది అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా సిరిసవాడ, మాదారం మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటుగా రఘుపతిపేట, రామగిరి మధ్యలో కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఉల్పర, మొల్గర గ్రామాల మధ్య కూడా ఈ రాకపోకలు నిలిచిపోవడంతో అటు గ్రామాల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటే కాకుండా నాగర్ కర్నూలు నుంచి తూడుకు నాగర్నూలు వెళ్లేటువంటి దారి ఉంటుంది. ఇది నాగర్నూలు చెరువు ఉధృతంగా మత్తడి దుంకుతుండడంతో అక్కడ వరద ఉధృతికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కంచె కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు సిరిసవాడ, మాదార వద్ద కూడా కంచె ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళొద్దు, తర్వాత ఈ దుందుబి నది పరివాహక ప్రాంతాల్లో లోపలికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ బచ్పన్ స్కూల్ ఏరియా ఉంటుంది. ఆ కాలనీ అంతా కూడా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి జలమయమైంది. మొత్తం ఇళ్లన్నీ కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉండేటువంటి వర్షపు నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళడానికి లేకపోవడంతో అక్కడ నీరంతా నిలిచి ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, తర్వాత వివిధ పనులపై వెళ్లేవారు బయటికి వస్తే చాలా లోతు నీళ్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి ఒక డ్రైనేజ్, అంటే ఒక డ్రైన్ రోడ్డు సైడ్ ఉండేటువంటి డ్రైన్ ఏర్పాటు చేస్తే రోడ్డుకు పంపిస్తే అక్కడ నీళ్లు నిలిచే అవకాశం లేదని చెప్పేసి చాలా సార్లు అధికారులకు విన్నవించినా, ప్రజాప్రతినిధులకు విన్నవించినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆ విద్యానగర్ కాలనీ, బచ్పన్ స్కూల్ ఏరియాకి సంబంధించినటువంటి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రంలో ఎత్తైన కొండలు ఉంటాయి. ఈ భారీ వర్షానికి, అటవీలో కురిసినటువంటి భారీ వర్షానికి ఎత్తైన కొండల నుంచి ఉమామహేశ్వర ఆలయం మీదుగా కూడా జాలువారుతూ జలపాతాన్ని తలపించినటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అయితే ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్లాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం ఉంటాయి. వర్షం పడుతుండడంతో అక్కడ ఈ కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లేందుకు కూడా కొంతమంది సాహసం చేయలేకపోతున్నారు. రావద్దని చెప్పేసి కూడా అక్కడ హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటి కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు అక్కడ కోడేరు మండలంలోని పసుపుల వద్ద ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ ఇబ్బందులు ప్రజలైతే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే కాకుండా ఇక్కడ తూడుకుర్తికి సంబంధించి చాలా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం రాత్రి మొత్తం కూడా చాలా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ పట్టణాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ వర్షం వస్తే మాత్రం చాలా ఇళ్లు మాత్రం నీట మునిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు అప్రమత్తమై ఎక్కడైతే నీట మునిగే ఇళ్లు ఉన్నాయో అక్కడ పరిశీలించి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు ముందే పంపించాల్సినటువంటి అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి నీళ్లు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు, కానీ ముందుగా పసిగట్టాల్సిన ప్రమాదాలు ఎక్కడైతే జరుగుతాయో ఈ వాగులు, వంకలు, తర్వాత ఈ దుందుబి నది ఇవన్నీ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అవసరాన్ని బట్టి వాళ్ళు వెళ్తా ఉంటారు, వాహనాలు వెళ్తా ఉంటాయి, ఈ వాగుల్లో పూర్తి స్థాయిలో వెళ్తా ఉంటారు. వాళ్ళ గమనించి వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జరగరాని ప్రమాదాలు ఏమైనా జరిగితే తర్వాత బాధపడే కంటే ముందే అధికారులు అప్రమత్తమై ప్రమాదాన్ని పసిగట్టి ఎక్కడైతే ఆంక్షలు పెట్టాలో, ఎక్కడైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడ నార్కల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో అయితే
వ్యవస్థ రవాణా వ్యవస్థ అయితే స్తంభించిపోయిందని చెప్పొచ్చు. రోడ్లన్నీ కూడా కొన్ని పూర్తి స్థాయిలో వెళ్లే విధంగా అంటే వెళ్ళడానికి అనుకూలంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చాలా రోడ్లు కూడా కొన్ని డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు పూర్తి స్థాయిలో పడుతుండడంతో ఒకవైపు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది, ఉపనది అయినటువంటి దుద్దుబి నది ప్రవహిస్తా ఉంది, చెరువులు నిండి మట్టళ్లు దుంకుతా ఉన్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి, ఎత్తైన కొండల నుంచి జలపాతాల మాదిరిగా వస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలైతే ఇబ్బందులు పడుతా ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఇండ్ల పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ నీరు నిల్వకుండా పంపించే ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శేఖరాచారి.